అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గ్రూప్ టూ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మొదటి విజేత గురించి మరియు సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి విజేత గురించి ఏ విధంగా సాధించారు, వాళ్ళు ఎలా చదివారు, అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి హర్షవర్ధన్ రెడ్డి గ్రూప్ 2లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈయన ఇంట్లోనే ఉంటూ గ్రూప్ 2కు తరోగా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తన లక్ష్యం ఏమిటంటే సివిల్సే లక్ష్యంగా తన యొక్క లక్ష్యం అనేది ఇక్కడ మాత్రం చెప్తా ఉంటాడు. సో హర్షవర్ధన్ రెడ్డి ఖమ్మానికి చెందినటువంటి ఈయన నామాల పేరు .447.088 మార్క్స్ సాధించి ఆయన స్వస్థలము ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, తండ్రి రమణారెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారు. ఇతనికి వీరి కుటుంబము ప్రస్తుతం విజయవాడలో ఉంటుంది. హర్షవర్ధన్ రెడ్డి తాడేపల్లిగూడెంలోని నీట్లో 2021లో బీటెక్ పూర్తి చేసి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 2021 మే నెల నుంచి ఏడాది పాటు ఆన్లైన్ ఢిల్లీలో ఉన్నటువంటి సంస్థల ద్వారా శిక్షణ తీసుకొని 2022 నుంచి డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడినప్పటికీ అప్పటి నుంచి ప్రారంభమైంది. గత ఏడాది ఉన్నటువంటి గ్రూప్ 4 ఫలితాల్లో కూడా 338 ర్యాంకు వచ్చినప్పటికీ ఉద్యోగం చేరలేదు. సో ఈయన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సివిల్స్ సాధించడం. సో ఇతడు ఏ విధంగా ఇంటి దగ్గరనే ఉంటూ, అంటే ఇక్కడ చాలా మంది కోచింగ్ పోతేనే జాబ్ వస్తున్నటువంటి కాకుండా ఇంటి దగ్గరనే ఉంటూ చదివినట్టుగా మనకు పేపర్ వచ్చినటువంటి చూస్తాము. మరి వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఇటువైపు అడుగు వేసని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి తెలిపాడు. మరి ఇక్కడ పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి అంటే తనకు సలహాలు సూచనలు, తన తండ్రి యొక్క సలహాలు సూచనల ఆధారంగా మరి ఇంట్లో చదివే సమయంలో అమ్మ వసుంధర ప్రోత్సాహం కూడా చాలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆ విజయాన్ని సాధించడంలో వారి పాత్ర ఉందని చెప్పేసి చెప్పబడుతుంది. సో ఇక్కడ అంటే చాలా మంది ఏమనుకుంటారు గ్రూప్ 2 రావాలంటే కోచింగ్ పోతేనే వస్తాను. కోచింగ్ లేకుండా కూడా ఇంటి దగ్గర ఉంటూ తండ్రి యొక్క సూచనలు, తల్లి యొక్క సూచనల ఆధారంగా మరియు స్నేహితుల యొక్క సూచనల ఆధారంగా ఇతడు ఫాలో అవుతూ గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా ఈ గ్రూప్ 2 సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి అతని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో స్టార్ట్అప్ కోలు వదిలేసి సిద్దిపేటకు చెందినటువంటి వడ్ల కొండ సచిన్ గ్రూప్ 2 ఫలితాలలో 444 మార్క్స్ తోని రాష్ట్రంలోనే స్థానం చేరుకున్నాడు. ఇక్కడ తన తండ్రి శ్రీనివాస్ రెడ్డి సివిల్ కాంట్రాక్టర్, తల్లి సుజాత గృహిణి. ఇటీవల వెళ్ళినటువంటి గ్రూప్ 1 ఫలితాల్లో కూడా 461 మార్క్స్ సాధించడం జరిగింది. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఒక స్టార్ట్అప్ సంస్థ ఉద్యోగం చేసి సచిన్ సివిల్ స్థాయిలో విజయం సంకల్పంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 2021లో ఉద్యోగం రాజీనామా చేసి గ్రూప్ 2 కోసం సన్నద్ధం చేస్తా ఉన్నాడు. 2021-22లో 2 సార్లు సివిల్ రాశాడు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ నిర్వహించడంతో గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు ఆన్లైన్ లో కొన్నాళ్ళు శిక్షణ తీసుకుంటూ ఇంటి వద్దే ఉంటూ ప్రత్యేకంగా సన్నద్ధం కావడంతో అంటే ఇక్కడ ఆన్లైన్ లో మాత్రమే ఇతడు సచిన్ ఏం చేశాడంటే ఆన్లైన్ లో కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గరనే ఉంటూ కోచింగ్ తీసుకున్నాడు. మరి ఇంటి దగ్గర నుండి చదివాడు. దాంతో పాటుగా ఇతడు ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు సన్నద్ధమవుతామని చెప్పేసి తన యొక్క అంశాన్ని తెలియజేశాడు. దాంతో పాటుగా అందముల ప్రతిభ గ్రూప్ 2 ఫలితాలలో సూర్యాపేట జిల్లాలోని మండలంలోని 8 రంగంలో కూడా మంచి మార్కులు పొందాలని చెప్పేసి ఇక్కడ మనకు పేపర్ కథం కనిపిస్తా ఉంది. మేజర్ గా మనకు ఇక్కడ ఏం విషయం తెలుస్తా ఉందంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంకర్ మాత్రం ఇక్కడ ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్నాడు. సుమారుగా 6 నెలల పాటు కోచింగ్ తీసుకున్నట్టుగా అంటే సెకండ్ ర్యాంకర్ తెలుస్తా ఉంది. ఫస్ట్ ర్యాంకర్ మాత్రము తను ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటి దగ్గరనే ఉంటూ చదివినటువంటి సంవత్సరం మనకు పేపర్లో ఇచ్చిన ప్రకారం ఈ విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఎవరైనా కూడా ఇక్కడ ఉద్యోగం సాధించాలంటే కఠోర దీక్ష చేయాలి. మరియు ఇక్కడ వారికి సలహాలు సూచనలతో పాటుగా అనేది చాలా ఇంపార్టెంట్. సలహాలు సూచనలు మరి మంచి పుస్తకం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి
ఆ మనుషులతో ముందుకెళ్లాల్సి వస్తుంది.